నేను మా ఇంట్లో గులాబ్ జామ్ చేస్తున్నాను. ఇది కూడా MTR గులాబ్ జామ్ తీసుకున్నాను అన్నమాట. సో వీడియో చూసేయండి. ఇప్పుడు MTR గులాబ్ జామ్ కి ఆఫర్ ఉందన్నమాట, బై 1 గెట్ 1. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అన్నమాట. సో ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే మనకి పౌడర్ ఈ విధంగా ఉంటుంది. ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఈ పిండి మొత్తం ఉండలు లేకుండా ఇలా మెదుకోవాలి. ఇప్పుడు మనం చల్లటి నీళ్ళని పోసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి ఉంటుంది చూడండి, చపాతీ పిండిలో కలుపుకుని చిన్న చిన్న ఉండల కింద కలుపుకోవాలన్నమాట. మీరు చూసినట్లయితే చపాతీ పిండిలో నేనైతే కలిపేసాను బాగాని. ముందు వీడియోలో నా వాయిస్ ఎలా ఉందని అడిగాను. నా వాయిస్ నచ్చిందా మీకు? ఒకసారి కామెంట్ చేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల కింద చేసేసుకోవాలి. ఈ ఉండలు ఎలా చేసుకోవాలంటే చేతులకు నూనె రాసుకుని చిన్న ముద్ద తీసుకుని ఇలా ఫస్ట్ ప్రెస్ చేస్తూ తిప్పి లాస్ట్కి లూజ్ కుదిలితే కనుక మనకి ఉండ రెడీ అయిపోద్ది అనమాట గులాబ్ జాము. నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలా ఉండలు చేసేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కూడా. అందులో మనం పాకం పట్టేసుకుందాం. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ పంచదార వేసి 2 గ్లాసులు వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం యాలకులు వేసుకుని పాకం పెట్టేసుకోవాలి. అంతలో మనం ఉండలు రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉండలు రెడీ చేసుకున్నాం కదా, అంతలోపు మనం ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో మన ఈ ఉండలన్నీ కూడా పసా అని వేపేయాలి. అలా ఉంచేసాం అనుకోండి ఒకసారి బొగ్గులా అయిపోతాయి అనమాట. అటు ఇటు కలుపుకుంటా వేపుకుంటా ఉండాలన్నమాట. మన గులాబ్ జాములు చూసారా, కరగల్లాడిపోతున్నాయి, భలే ఉన్నాయి కదా గులాబ్ జాములు. సరే ఇంకేంటి, అంతలోపు గులాబ్ జాములు లేపే లోపల మనం కొంచెంసేపు మాట్లాడుకున్నాం. అసలు మీరు నా వీడియోస్ అన్ని చూస్తున్నారా? ఛానల్లో అక్క మంచి మంచి వీడియోస్ పెడుతుంది చూడండి. మొన్న బ్యాంకాక్ స్ట్రీట్ ఫుడ్ పొయ్యి రోటీ అంట, అది పెట్టింది. అసలు భలే చూసారో తెలుసా. ఇంకా అక్క కూడా రీల్స్ కూడా చేస్తుంది. ఒకసారి అక్క ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అక్కకి ఇప్పుడే 2600 సబ్స్క్రైబర్స్ వచ్చారు. త్వరలో 3K అవ్వాలని అక్క ఆశ. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి అక్కకు సపోర్ట్ చేస్తే అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్.